కేసులో ముద్దాయి అరెస్ట్. ఆ దొంగ వద్ద నుండి ₹1,00,000 విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కర్నూలు జిల్లా కోసిగి స్థానిక కడేపాలెం నందు కోసిగయ్య గుడి సమీపంలో 22వ తేదీన తోవి వెంకటేష్లు ఇంట్లో చొరబడి దొంగతనానికి ప్రయత్నించిన కోసిగికి చెందిన గంధాలం భీమయ్యను అదుపులోకి తీసుకుని గతంలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన విచారించి అతని వద్ద నుండి బంగారు నగలు, బంగారు పూత, వెండి నగలు స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్కు తరలించినట్లు కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. శనివారం నాడు కోసిగి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్దాయితో పాటు రికవరీ చేసిన బంగారు నగలను చూపించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ దొరికిన ముద్దాయిని అన్ని రకాలుగా విచారించగా 2023 సంవత్సరంలో కోసిగికి చెందిన నరసింహులు ఇంట్లోనూ జయతీర్థ స్వామి ఇంటిలోనూ జరిగిన పాత 2 దొంగతనాలను సైతం ప్రస్తుత ముద్దాయి భీమయ్య చేసినట్లు ఒప్పుకోవడంతో ఆ కేసులకు సంబంధించి ఒక బంగారు నెక్లెస్, ఒక బంగారు లాంగ్ చైన్, ఒక బంగారు పూత పూసిన వెండి వడ్డానంను అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయి తెలిపిన సమాచారం మేరకు ఇంకా దొంగతనం కేసులో ఇంకా 2 కోసిగికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమాచారం సేకరించి అతని దగ్గర ఒక పాత కేసులో నరసింహులు అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిన కేసులో ఒక నెక్లెస్, ఒక బంగారు లాంగ్ చైను, తర్వాత కోసిగిలోని జయతీర్థ స్వామి ఇంటిలో ఉన్నటువంటి ఒక వెండి బంగారు పూత కలిగినటువంటి వడ్డానం వారిని మనము ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అది పెద్ద మనిషి సమక్షంలో, విఆర్ఓ సమక్షంలో దాన్ని మనము పర్టికులర్గా దాన్ని సీజ్ చేసి అన్ని తర్వాత వాటితో పాటుగా వాళ్ళ బంధువులైనటువంటి రామంజీ, తర్వాత వెంకటేష్ అనే వాళ్ళు కూడా దీంట్లో ప్రమేయం ఉందని చెప్పి మాకు అతని యొక్క వాంగ్మూలంలో చెప్పినారు. ఈరోజు దీన్ని రిమాండ్ చేస్తూ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళని మళ్ళీ పట్టుకొని ఇంకా మిగతా కేసులలో కూడా కొంచెం ఇంకా రికవరీ చేస్తున్నాము. ఇప్పుడు ఇతన్ని చెప్పేదాన్ని బట్టి మనకి 2 కేసులలో మనకు ముద్దాయిగా తెలియంది. ఇంకా ఇందులో ఉన్నటువంటి ఇంకా 2 ముద్దాయిలుగా కూడా మనకు ఇంకా తెలియాల్సింది. వాళ్ళు ఎక్కడో కొంచెం అప్స్కాన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా డీటెయిల్గా మనం కలెక్ట్ చేసుకొని పిలుచుకుని వాటిని పట్టుకొని వచ్చి ఏదో విధంగా ఇంకా మిగతా కేసులో కొన్ని కేసులలో ఏమన్నా మనకి రికవర్ ఉంటే వాటిని రికవర్ చేస్తూ ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే కూడా ఆ పెండింగ్ కేసు కూడా దీంట్లో రికవర్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇతని పేరు గంధాల భీమయ్య, సన్ ఆఫ్ గంధాల రామయ్య, వయసు 30 సంవత్సరాలు. ఈరోజు అంతా ఇతన్ని మనము పూర్తిగా పెద్ద మనుషుల సమక్షంలో మనం అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయడం అవుతుంది. నా పేరు బి సతీష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోసిగి.